ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వైరల్ ఫీవర్స్ కలవరపెడుతున్నాయి. డెంగీ లాంటి లక్షణాలతో జనం మంచాన పడుతున్నారు. ఇక తీవ్ర జ్వరంతో రక్తంలో ప్లేట్లెట్లు పడిపోతూ ఉండటంతో ప్రైవేట్ హాస్పిటల్కు క్యూ కడుతున్నారు. వెదర్ చేంజ్, దోమల బెడదతో వైరల్ ఫీవర్స్ ప్రబలుతున్నాయి. కొద్ది రోజులుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. భారీగా ఎండ, కాసేపటికే ఉరుములు మెరుపులతో వర్షం, రాత్రంతా ఉక్కపోత, ఇలా డిఫరెంట్ వెదర్ జనం ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. ఇటీవల భారీగా కురిసిన వర్షాలకు నీటి నిల్వతో దోమలు పెరిగి జనం రోగాల బారిన పడుతున్నారు. ఎక్కువ మందిలో తలనొప్పి, ఒళ్ళు నొప్పులతో తీవ్రమైన జ్వరం లక్షణాలు కనిపిస్తున్నాయి. డెంగ్యూ లక్షణాలతో జనం హాస్పిటళ్లకు పరుగులు పెడుతున్నారు. బ్లడ్ లో ప్లేట్లెట్లు పడిపోతుండటంతో టెన్షన్ పడుతున్నారు. డెంగ్యూ లక్షణాలు కనిపిస్తున్నా టెస్టుల్లో డెంగ్యూ పాజిటివ్ రాకపోవటం ఆశ్చర్యపరుస్తోంది. వెదర్ చేంజ్ తోనే ఇలాంటి జ్వరాలు వస్తున్నాయంటున్నారు డాక్టర్లు. వర్షాకాలం అది మనకి సీజనల్ డిసీజెస్ లో భాగంగా వర్షాలన్నీ పండిపోయిన తర్వాత 3-4 days అయినాక ఎక్కువ వైరల్ కేసెస్ అనేవి మనకి ఓపీలో రిజిస్టర్ అవుతున్నాయి. అవి మనకి అంటే కళ్ళలో నుంచి మంట రావడము, తర్వాత మెడలు గుంజడము, తలనొప్పి, విపరీతమైన తలనొప్పి, జ్వరం వచ్చినప్పుడు కళ్ళు రెడ్ కావడము, కాళ్ళు లాగడము, తర్వాత నడుముల నొప్పి, ఇట్లాంటి సింటమ్స్ అవన్నీ ఉంటే కూడా మనకి ఏంటంటే వైరల్ ఫీవర్ కింద మనం కన్సిడర్ చేసినాం. ఇదేంటంటే అకస్మాత్తుగా జ్వరం అనేది రావడం అనేది జరుగుతుంది. కరీంనగర్, జగిత్యాలలోని గవర్నమెంట్ హాస్పిటల్స్ తో పాటు అర్బన్ హెల్త్ సెంటర్లు, గ్రామాల్లోని పీహెచ్సీలో రోగుల సంఖ్య పెరిగింది. ప్రైవేట్ హాస్పిటల్స్ లోనూ పేషెంట్ల రద్దీ కనిపిస్తోంది. జ్వరాలతో పాటు డయేరియాతో రోగులు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. సగటున జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ కోసం రోజుకు 1000 నుంచి 1200 వరకు వెళ్తున్నారు. కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో అనేక మంది వైరల్ ఫీవర్స్ తో ఇన్పేషెంట్లుగా అడ్మిట్ అవుతున్నారు. వాతావరణంలో మార్పులు, దోమల బెడద వల్ల జ్వరం బారిన పడినట్లు చెబుతున్నారు. నాకు ఫీవర్ వచ్చింది. నేను హాస్పిటల్ కి వచ్చిన బ్లడ్ టెస్ట్ చేస్తే డాక్టర్ చెప్పారు నాకు వైరల్ ఫీవర్ వచ్చింది అని. ఈ వెదర్ వల్లే నాకు ఇలా వచ్చింది. డాక్టర్స్ కేర్ బాగా చూసుకుంటారు. ఇంజెక్షన్స్, మెడిసిన్ ఇచ్చారు. నాకు కొన్ని జాగ్రత్తలు చెప్పారు. నేను అవి పాటిస్తున్నాను. వర్షాలు కంటిన్యూగా కురుస్తుండటంతో డ్రింకింగ్ వాటర్ కలుషితం కావటం, కాలనీలో వాననీరు నిలిచి ఉండటంతో దోమలు పెరిగి జనం జబ్బుల బారిన పడుతున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. పరిసరాల శుభ్రతతో పాటు ఆహార నియమాలు పాటించాలని సూచిస్తున్నారు. సరైన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. దోమకాటుతో చికెన్ గున్యా, డెంగ్యూ జ్వరాలు పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు డాక్టర్లు. 2-3 రోజుల మించి జ్వరం ఉంటే డెంగ్యూగా కంగారు పడొద్దన్నారు. అన్ని జ్వరాలు అదే కోవలకి రావని చెబుతున్నారు. ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ అనేది మేము పెట్టడం జరిగింది. జిల్లా లెవెల్లో, మండల్ లెవెల్లో, విలేజ్ లెవెల్లో. తర్వాత మేము అదర్ లైన్ డిపార్ట్మెంట్స్ కూడా ఫాగింగ్ మెషిన్స్ అనేటివి ఉన్నాయి ఈ ఫాగింగ్ చేయడానికి, ఈ మళ్ళీ మస్కిటో ప్రివెన్షన్ కోసం. ఇప్పుడు సబ్ సెంటర్ లెవెల్లో కూడా మనము ఈ ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ అనేది చేస్తూ ఉన్నాము. తర్వాత టెస్టింగ్ కిట్స్ అనేటివి అవైలబుల్ మనకు సఫిషియెంట్గా ఉన్నవి. తర్వాత లాస్ట్ టైం ఒక 20 హై రిస్క్ ఏరియాస్ డెంగ్యూ సంబంధించి ఎక్కడైతే 5 అంతకంటే ఎక్కువ కేసు వచ్చిన కేసెస్ని ఈసారి మళ్ళీ ఒకసారి ఆ ఏరియాలో కన్సర్న్డ్ లైన్ డిపార్ట్మెంట్స్తో మా డిపార్ట్మెంట్ వాళ్ళు మీటింగ్ పెట్టడం జరిగింది. అక్కడ అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. జ్వరంతో దవాఖానాకు వెళ్తే టెస్టులతో వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వాతావరణంలో మార్పులతో కొద్ది రోజుల పాటు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్లు. జ్వరానికి సొంత వైద్యం చేసుకోకుండా హాస్పిటల్కు వెళ్లాలంటున్నారు.